ఓం శాంతి. స్మృతి మరియు ప్రేమ యొక్క సుదీర్ఘమైన కథ. బ్రహ్మ బాబా గారి స్మృతి మరియు ప్రేమ యొక్క సుదీర్ఘమైన కథను ఎంతవరకు వినిపించాలి, ఎలా వినిపించాలి? బాబా యొక్క పూర్తి అలౌకిక జీవిత కథయే ఒక సర్వోచ్చమైన ప్రేమ కథ. ఎలాగైతే ఎవరైనా ప్రేయసి లేక ప్రేమికుడు తన స్నేహం కోసం, ప్రేమ కోసం తన సర్వస్వాన్ని అర్పణ చేసేస్తారో, అలా బాబా కూడా ఈ ప్రేమ ద్వారంలో ప్రవేశిస్తూనే మొట్టమొదటి క్షణంలోనే అన్నీ అర్పణ చేశారు. మనము మీరాబాయి గురించి ఆమె ప్రేమ పిచ్చిదని, లోక మర్యాదలను వదిలేసిందని పాటలలో వింటూ ఉంటాం. కానీ బాబా జీవిత కథలో అయితే ప్రేమ యొక్క ఆ రూపము సర్వాంగీణ రూపంలో ఉండేది. ఆ ప్రభు ప్రేమలో బాబా కేవలము లోక మర్యాదలను వదిలేయడమే కాదు, కానీ ప్రపంచంలో ఎన్ని రూపాలలో మరియు ఎన్ని సంబంధాలలో ప్రేమను వ్యక్తపరుస్తారో ఆ అన్ని సంబంధాలలో శుద్ధ ప్రేమ యొక్క ఒక తీవ్రమైన ధారను బాబా జీవితంలో మనం చూడవచ్చు. బాబా యొక్క ప్రేమ ఎవరైనా దైహిక రూపం కలిగిన ప్రభు పట్ల కానీ, ఎవరి గురించి అయితే ఆత్మకు పూర్తి పరిచయం కానీ, గుర్తింపు కానీ లేదో అలాంటి వారి పట్ల కానీ లేదు. కానీ ఆ ప్రియతముని సంపూర్ణ పరిచయాన్ని తెలుసుకొని వారితో అదే విధమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. అందులో వియోగం అనే మాట లేదు, విరహ అగ్ని లేదు, బాధకు నొప్పికి స్థానమే లేదు. కానీ అందులో మాధుర్యము, లాలిత్యము మరియు ఆత్మీయత యొక్క అత్యున్నతమైన భావన ఉండేది. బాబాలో జ్ఞానం యొక్క ఒక అపారమైన లోతు ఉండేది. అందుకే వారి జీవితంలో జ్ఞానం యొక్క ఒక అద్భుతమైన మస్తీ కనిపించేది. ఇందువల్లనే వారు ఇది అమూల్యమైన జ్ఞానము, ఇవి అవినాశీ రత్నాలుని నిరంతరము చెప్పేవారు. వారిచ్చే జ్ఞానము ఎండిపోయిన సారం లేని జ్ఞానం కాదు. అంతేకాక వారు జ్ఞానానికే కేవలం ప్రేమ అనే పైపూతను పూసి కూడా ఇవ్వలేదు. కానీ వారు ఏ జ్ఞానాన్నైతే చెప్తున్నారో అది ప్రేమపూర్ణమైనది. అంతేకాక ఆ ప్రేమ యొక్క ధార నిరంతరము వారి జీవితంలో ప్రవహించేది. వారు జ్ఞానపూర్ణులు. వారి జీవితంలో జ్ఞానము మరియు ప్రేమ యొక్క బ్యాలెన్స్ ఎలా ఉండేదంటే రెండింటినీ వేరువేరు అని చెప్పడం అసంభవంగా ఉండేది. ఎవరైతే వారి సంపర్కంలోకి వస్తారో వారిలో కొందరు బాబా జీవితంలో ప్రేమ అధికంగా ఉంది అని అనేవారు. మరికొందరు వారు ప్రారంభంలో ప్రేమ యొక్క ఆశ్రయం ఇచ్చి తరువాత జ్ఞానంలో దృఢంగా స్థిరపరిచే ప్రయత్నం చేస్తారు అని అనేవారు. వాస్తవానికి ఇది చూసే వారి దృష్టిలో గల వ్యత్యాసం. అయితే వారి దృష్టి కోణాన్ని బట్టి ఇరువురూ కరెక్టే. వాస్తవానికి బాబా తెలిపించే జ్ఞాన విషయాలు ప్రేమ లేకుండా ఉండవు. మరియు వారు ప్రేమతో మాట్లాడే మాటలలో నిరంతరము జ్ఞానం నిండి ఉండేది. ప్రేమ మరియు జ్ఞానము మనుష్యాత్మలని పవిత్రంగా మరియు యోగులుగా తయారు చేయటమే ఈ రెండింటి లక్ష్యము. అచ్చా. ఓం శాంతి.